బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో అంటే నీ లెక్క తెలంగాణ మాట్లాడొచ్చిన వాళ్ళని కాకుండా తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద పట్టు లేని వాళ్ళని తీసుకొచ్చి యాక్టింగ్ చేపిచ్చి వాళ్ళకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తారు. అవును. లేకపోతే వాళ్ళని మళ్ళీ డబ్బింగ్ చెప్పడం. అవును. ఈ సినారియో ఎందుకు క్రియేట్ అయింది? మీలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తలేవు ఇండస్ట్రీలో అంటే? అంటే అమ్మో! నేనంత పెద్దదానికి నేను ఆన్సర్ నేను చెప్పలేనన్నా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా అడుగులు గూడా పడుతున్నాయి ఇండస్ట్రీలో కాబట్టని జెప్పి. హ్మ్. సో, ఏమో అంటే అంటే మేబీ పబ్లిసిటీ అట్లాంటిది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేస్తారేమో. లేకపోతే వాళ్ళనుకున్న క్యారెక్టర్‌కి వాళ్ళ దానికి మేము అట్లా కనిపియకపోవడమేమో. ఏదో గాని తెలవది. అంటే ఆడ భాష ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ కిందనే ఆ క్యారెక్టర్‌ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి తెలంగాణ వాళ్ళు వాళ్ళు అంటే గూడా ఉన్నారు ఉన్నారు. కదా! అవసరాలు మంచిగా మాట్లాడేటోళ్ళు, తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు గూడా ఉన్నారు. ఉన్నాం. చాలా మందిమే ఉన్నాం. హ్మ్. మరి ఏమో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎట్లుంటాయనేది మనకు కూడా తెలవదు కదన్న. అంటే మేము నాకెందుకో ఈ ఒక్క ముచ్చట్ల మనసులో ఒకటి బయటకొకటి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అదే అన్న అన్ని మాట్లాడలేం కెమెరా ముందు. అదైతే ఒప్పుకుంటున్నా. ఒప్పుకోండి. ఉంటది కదన్న బాధ ఎవరికైనా ఉంటది. అంటే మన దగ్గర చాలా మందే ఉన్నారు కదా! మనోళ్ళని కూడా అరే ఈ క్యారెక్టర్‌కి మన తెలంగాణ మాట్లాడేటోళ్ళని ఎవరైనా పెట్టుకుంటే అంటే ఎస్ ఈ భాష అనేది వచ్చింది కాబట్టని చెప్పి. వేరే దాని గురించి అయితే నాకు తెలీదు అంత 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 ఏళ్ళిందాన్ని కాదు ఇంకా ఇండస్ట్రీలో కాబట్టి. సో ఇప్పుడిప్పుడే నా అడుగులు కూడా పడుతున్నాయి. సినిమాల సైడ్ చేస్తే మంచిగుంటది అని